సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మా గురువు గారి ముఖం ఎంతో ప్రశాంతంగా ఉంది. ఆవిడికి నమస్కరించి చిరునవ్వు ఎక్కడ దొరుకుతుందో చెబుతారా అని అడిగాను. చిరునవ్వు జాడ నేను మీకు చెప్పినా మీలాంటి ముఖాలకి అది అతుక్కోదు అన్నారు ఆవిడ. ఆవిడ చెప్పింది నిజమే. మొదట మన ముఖాల్ని బాగు చేసుకోవడం అవసరం అనిపించింది. మరి మా ముఖాలు ఇలా ఎందుకైపోయాయి అని ఆవిడ్నే అడిగేశాను. మీ జీవితాల్లో శాంతి లేదు, శాంతి లేని ముఖాలన్నీ అలాగే అయిపోతాయి అని చెప్పారు గురువుగారు. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు వెరైటీ ఫుడ్ ను పరిచయం చేసే మీ వంటల సందడి ఈ రోజు ఒక డిఫరెంట్ రెసిపీతో రెడీగా ఉందండి. అది తయారు చేసి చూపించడానికి మనతో పాటు సంతోషి గారు ఉన్నారు. ఈ రోజు మనందరి కోసం ఏ ఐటమ్ చేసి చూపించబోతున్నారో తెలుసుకుందామా? సంతోషి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈ రోజు మా సభ్యులందరి కోసం ఏ ఐటమ్ చేసి చూపించబోతున్నారు? గోధుమ మసాలా ఇడ్లీ కడక్ చేస్తాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? గోధుమ పిండి, క్యారెట్ తురుము, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కారం, నూడిల్స్ మసాలా, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఉప్పు. ఓకే, కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, స్టార్ట్ చేసేద్దాం. ముందు కలుపుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయండి? ముందుగా గోధుమ పిండి వాటర్ లో మిక్స్ చేసుకోవాలి. అంటే ఇడ్లీ పిండి లాగానే? ఇడ్లీ పిండి లాగా ఆల్రెడీ మీరు తీసుకొచ్చాం. గోధుమ పిండి వాటర్ లో మిక్స్ చేసుకోవాలి. ఇడ్లీ పిండి లాగా చేసుకున్నాం కదా. నెక్స్ట్ అండి ఇడ్లీ పాత్ర తీసుకో. ఇడ్లీ పాత్ర. ఓకే, ఇడ్లీ పాత్ర స్టవ్ పైన పెట్టి. ఓకే, దీనికి ఆయిల్ పెట్టుకోవాలి. ఫస్ట్ ప్లేట్ ఆయిల్ రాయాలి. ఆయిల్ రాయాలి. దేనికోసం ఆయిల్? ఇది దీనికి అతుక్కపోకుండా నీట్ గా వచ్చి ఉండాలి. అయితే ఆ ఇడ్లీ రేకులు అన్ని కూడా మనం ఆయిల్ అప్లై చేసుకున్నాం. ఆయిల్ పెట్టేసుకున్నాం కదా. స్పూన్ ఇస్తాను. ఇడ్లీలు ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అదే ఇది ఇందులో వేసుకోవాలి. ఇది ఎక్కడ నేర్చుకున్నారు మీరు? అంటే ఓన్ గా చేస్తాను. ఓన్ గా. ఇడ్లీ మినపిండితో ఎందుకు వేయాలి, గోధుమ పిండితో ఎందుకు వేయకూడదు అని ట్రై చేస్తాను. ఓకే ఓకే, ఇప్పుడు దాంట్లో పెట్టేద్దామా? పెట్టండి. ఓకే, దీనిపైన మూత పెట్టేసి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏమన్నా ఉందా అండి, లేకపోతే ఏం లేదండి, ఇది అయ్యాకనే ఉంది. ఒక 10 minutes బాయిల్ చేయాలి. ఒక 10 minutes టైం పడుతుందా? పడుతుంది. సంతోష్ గారు అయిపోయిందా? చూద్దాం. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. అది మొత్తం ఇడ్లీ లాగా తీసుకుని దాన్ని కొంచెం చల్లారిన తర్వాత చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? ఇవి ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. ఓకే సంతోషి గారు, మరి ఆ ఇడ్లీలన్నీ కూడా అలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు అయిపోయింది కదా. నెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ కడాయి పెట్టాలి. ఓకే, స్టవ్ ఆన్ చేస్తాను. ఇందులో కొద్దిగా ఆయిల్ పోయాలి. కొద్దిగా ఆయిల్. ఇది కొంచెం వేడి కావాలి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు వేస్తాం. ఆయిల్ వేడైంది. ఇప్పుడు కొంచెం జీలకర్ర. కొద్దిగా జీలకర్ర. ఓకే, అది కొంచెం ఆయిల్లో కొంచెం జీలకర్ర. ఇప్పుడు కొంచెం మినపప్పు వేయాలి. మినపప్పు తర్వాత శనగపప్పు కూడా వేసుకోవాలా? ఓకే, ఇప్పుడు ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కలు కూడా. ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు క్యారెట్ తురుము. ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము కూడా వేసి. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ లో రావాలి. ఓకే, ఇప్పుడు క్యారెట్ వేయాలి. ఓకే, కొంచెం కరివేపాకు.
తాలింపు వేసిన తర్వాత దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, కొంచెం కరివేపాకు వేసాం. కొంచెం లైట్ గా కొత్తిమీర కూడా వేస్తాం. వేగిపోయింది. ఇప్పుడు ఇవి వేసేసాం. కట్ చేసుకున్న ఇడ్లీ ముక్కలు ఉన్నాయి కదా, కట్ చేసుకున్న గోధుమ ఇడ్లీ ముక్కల్ని కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నారు. మొత్తం కూడా ఆ మిశ్రమంలో ఇడ్లీ ముక్కలు వేసిన తర్వాత మొత్తం కూడా మిక్స్ చేయాలి. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ కొంచెం కారం. ఇది లైట్, పిల్లలకైతే కొద్దిగా, పెద్దవాళ్ళైతే కొంచెం ఎక్కువ. తినే కారాన్ని బట్టి మనం వేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్. ఆ ముక్కలు వేసిన తర్వాత దాంట్లో కారము, ఉప్పు వేస్తున్నామండి. ఇందులో మళ్ళీ నూడిల్స్ మసాలా యాడ్ చేయాలి. ఓకే, ఇది ఎంత కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అది మొత్తం కూడా మిక్స్ చేయాలి. ఉప్పు, కారం, నూడిల్స్ మసాలా 3 కలిపి యాడ్ చేసి ఇందులో కలిపేసేయాలి. చూడడానికి ఎట్లా ఉందంటే ఆలూ ఫ్రై టైప్ లో ఉందండి. అవును, సేమ్ ఆలూ ముక్కల్లానే ఉన్నాయి అవి. ఓకే, సంతోషి గారు అయిపోయింది కదా, స్టవ్ చేసేనా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇది తీసుకొని సర్వింగ్ బౌల్లో పెట్టేసుకోండి. స్పూన్